ఈ టైంలో స్మైలీ ఇక్కడేం చేస్తుంది? డెఫినెట్గా ఒక్కతే వచ్చి ఉండదు. తన బాయ్ ఫ్రెండ్ కూడా ఇక్కడ ఉంటాడు. ఈరోజు తనని ఎలాగైనా రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలి. ఎస్, నో, దిగకూడదు. మళ్ళీ నన్ను చూసేస్తారు. అటు చూడు, అతను రాక్ స్టార్ విరాజ్ కదా. తన గర్ల్ ఫ్రెండ్ కోసం వచ్చినట్టున్నాడు. విరాజ్ నిన్ను చూసేసాడా? తనకేదో డౌట్ వచ్చినట్లుంది. నేను హైడ్ అవుతున్నాను. హాయ్, చెప్పండి. ఓకే భయ్యా, థ్యాంక్ యూ సో మచ్. మ్యామ్ ఐస్ క్రీమ్. అంటే తను ఇంతసేపు ఐస్ క్రీమ్ కోసం వెయిట్ చేసిందా? ఏంటి అది? దయ్యంలో అలా చూస్తున్నావు? భయపెట్టేస్తావు కదే. నువ్వెప్పుడు నిద్రలేస్తావా అని వెయిట్ చేస్తున్నాను. దేనికే? నీకు బ్రేకింగ్ న్యూస్ చూపిద్దామని. ఉదయాన్నే ఏంటి మహి నీ గోలా? గోల కాదక్కా, కొత్త సినిమా రిలీజ్ అయింది. సూపర్ హిట్ లవ్ స్టోరీ. ఇద్దరు లవర్స్ ఉంటారు. మహి, లేచి లేవగానే సినిమాల గురించి ఎందుకే చెప్తున్నావు? వెళ్ళు. అక్క, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, ఒకసారి విను. స్టోరీ ఏంటంటే, ఇద్దరు లవర్స్ ప్రేమించుకుంటూ ఉంటారు, కానీ మాది ప్రేమ కాదు అంటారు. ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ ఉంటారు. ఎప్పుడు గొడవ పడుతూనే ఉంటారు. ఒకరిని వదిలి ఒకరు ఉండలేరు. ఒకరికొకరు హేట్ చేసుకుంటూ ఉంటారు. కానీ హీరోయిన్ చెల్లి వెరీ ఇంటెలిజెంట్. వాళ్ళ ప్రేమని పసిగట్టేసింది. వాళ్ళ ప్రేమని ప్రూవ్ చేయాలని ఒక ఎవిడెన్స్ వీడియోని కూడా తీసింది. ఏంటి ఆ వీడియో? నువ్వే చూద్దావు గాని. హీరోయిన్ ని కూడా ఇక్కడ చూసినట్టుంటుంది. నువ్వు పిలిస్తే రాకుండా ఉండటం తప్పే. ఐమ్ సారీ విరాజ్, చెప్తున్నాను కదా. నువ్వు బాగా హర్ట్ అయ్యావని నాకు తెలుసు. మహి, ఏంటి ఇది?
నీ ప్రేమకి సాక్ష్యమక్క. మా మధ్య ఏమీ లేదు, ఊరికే ఊహించుకుంటున్నా అన్నావు కదా. మరి రాక్ స్టార్ గురించి ఆ కలవరింతలేంటమ్మా? అది నిన్నంతా నన్ను ఫుల్గా ఇరిటేట్ చేశాడు కదా, ఆ ఎఫెక్టే కలలోకి వచ్చి కలలో ఊహించుకుని ఉంటానంతే. అవునా, నిన్నంతా ఎక్కువ టైం పృథ్వీ గారితోనే స్పెండ్ చేసావు కదా, మరి అతనెందుకు కల్లోకి రాలేదు? ఎందుకు రాలేదు అంటే కలలు అనేవి ఎలాగైనా వస్తాయి, అవేవి మన కంట్రోల్లో ఉండవు కదే. నేను చెప్పనా, అసలు రీజన్ ఏంటంటే నీ మైండ్ లోను హార్ట్ లోను ఆ రాక్ స్టార్ గారే ఉన్నారు. అందుకే ఆయన రిలేటెడ్ కలలే వస్తున్నాయి. నువ్వన్నట్లు ఇరిటేట్ చేశాడు కాబట్టే కల వచ్చిన వెంటనే నువ్వు కలలో తిట్టాలి కాని అంత గోముగా రిక్వెస్టింగ్ గా సారీ చెప్తూ ఎందుకు బుజ్జగిస్తున్నావు? అంటే నీ లోపల తన గురించి పాజిటివ్ ఫీలింగ్సే ఉన్నాయి. మహి, ఏదో నిద్రలో కలవరించినందుకు ఇంత సీన్ క్రియేట్ చేయకు. నువ్వు ముందు ఆ వీడియో డిలీట్ చేయవే. అమ్మా, ఇంత పెద్ద సాక్ష్యాన్ని నేనెందుకు డిలీట్ చేస్తాను? నో మహి, డిలీట్ చేయమంటున్నానా? ఇటివ్వు, ఇటివ్వు మహి. మహి ఆగు, మహి నేను ఇవ్వను. మహి ఆగు, మహి ఆగు, మహి 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 వద్దని చెప్తున్నానా? మహి వద్దు, మహి ప్లీజ్ ఇచ్చేయ్. అక్క ఇటివ్వు. అక్క ఒక నిమిషం ఆగు, ఆగు. తీసుకో, ఈ వీడియో పట్టుకుని నాతోనే ఆడుకుంటావా? నిన్ను పిచ్చక్క, ఇలాంటిదేదో చేస్తావని గూగుల్ డ్రైవ్ లో సేఫ్ గా ఉంచాను. మహినా మజాక. హాయ్ ఆనంద్. హాయ్ అత్తయ్య. ఏంటి ఈరోజు ఆఫీస్కి వెళ్ళలేదా? లేదత్తయ్య, చిన్న వర్క్ ఉంది. ఓ, ఎలాగో ఆఫీస్కి వెళ్ళట్లేదంటున్నావు కాబట్టి ఆ వర్క్ ఏదో అయిపోగానే స్మైలీని తీసుకుని సరదాగా బయటికెళ్ళిరా ఆనంద్. స్మైలీకి ఫోన్ చేసి చెప్పొచ్చు కదా. నో అత్తయ్య, చెప్పా కదా, ఇంపార్టెంట్ వర్క్ ఉంది. కాబోయే పెళ్ళం కంటే వర్క్ ఇంపార్టెంట్ అంటే ఎలారా ఆనంద్? లైఫ్లో అన్నీ ఉండాలి, లేదంటే బోర్ కొట్టేస్తుంది. కరెక్ట్గా చెప్పే వదినా. ఎక్స్క్యూజ్ మీ సార్. కమన్. హలో వివేక్, నీకోసం వెయిట్ చేస్తున్నాను, కూర్చోండి. సారీ సార్, కాస్త లేట్ అయింది. చెప్పండి సార్, నన్ను అర్జెంటుగా కలవాలన్నారు. ఐ నీడ్ ఎ ఫేవర్ ఫ్రమ్ యూ వివేక్. చెప్పండి సార్. నీకు వాట్సాప్లో సెండ్ చేశాను, చూడు. ఇతని పేరు పృథ్వీ. చైత్ర అని మాకు బాగా కావాల్సిన అమ్మాయి. ఇన్ఫ్యాక్ట్ మా ఇంటి మనిషి అనుకో. తనకి తనతో మ్యాచ్ ఫిక్స్ అయింది. సో ఇతను ఎలాంటి వాడు, బ్యాక్గ్రౌండ్ ఏంటి, క్యారెక్టర్ ఎలాంటిది, టోటల్గా నాకు డీటెయిల్స్ కావాలి. షూర్ సార్, ఇతని పుట్టు పూర్వోత్తరాలతో సహా మీ ముందుంచుతాను. లిటిల్ బెట్ సీక్రెసీ మెయింటైన్ చేయండి. ఆ విషయం మీరు ప్రత్యేకంగా చెప్పాలా? ఐ విల్ టేక్ కేర్ అబౌట్ ఇట్ సార్. థ్యాంక్ యూ వివేక్. ఓకే సార్, నేను బయలుదేరుతాను. ఇతని కంప్లీట్ డీటెయిల్స్తో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. ఓకే వివేక్, బాయ్. బాయ్ సార్. పరోపకారం మంచిదే గాని మరీ అంత అవసరం లేదానంద్. తనెవరినో పెళ్లి చేసుకుంటే నీకేంటి ప్రాబ్లం? తనెలాంటి వాణ్ణి చేసుకుంటే మనకెందుకు చెప్పు?
అలా అంటారేంటి అత్తయ్య? తను మన ఇంటికి బామ్మకి ఫిజియో చేయించడానికి మాత్రమే వచ్చింది. కానీ మనతో మన ఇంట్లో మనిషిలా కలిసిపోయి అన్ని పనులు చేస్తుంది. అంతేకాదు తను చాలా మంచి అమ్మాయి. అలాంటి తన గురించి ఈ మాత్రం కేర్ తీసుకోవడంలో తప్పే ఉంది. తప్పు అనట్లేదు ఆనంద్, సహాయం చేయడానికి కూడా లిమిట్స్ ఉంటాయి అంటున్నాను. ఏది మంచి ఏది చెడు అని క్యాల్కులేట్ చేసుకోలేనంత తెలివిలేని అమ్మాయి కాదు కదా చైత్ర. అన్ని రకాలుగా ఆలోచించే అతన్ని ఓకే చేసి ఉంటుంది. ఒకవేళ అలాంటి డౌట్సే తనకొస్తే తనే చెక్ చేసుకోగలదు కదా. ఏమంటున్నావు అత్తయ్య? తల్లిదండ్రులు లేనమ్మాయి జీవితంలో ఒంటరిగా పోరాడుతుంది. అలాంటి టైంలో ఒక తోడు దొరుకుతుందనగానే ఏదో చిన్న హ్యాపీనెస్లో ఓకే అని ఉండొచ్చు. పైగా చేసుకునేవాడి గురించి తనే ఎలా ఎంక్వైరీ చేస్తుంది? ఇంకా సీతారత్నం గారి గురించి అంటావా? ఆవిడ కూడా ఎంతవరకు ఎంక్వైరీ చేయగలదు? మహా అయితే ఇంటి చుట్టుపక్కల వాళ్ళనో లేక తెలిసిన వాళ్ళనో అడుగుతుంది, అంతే. డీప్గా ఎంక్వైరీ చేస్తేనే కదా పూర్తిగా మంచోళ్ళ కాదా అని తెలుసుకోవచ్చు. అందుకే వివేక్ని ఏర్పాటు చేశాను. చాలా మంచి పని చేశావురా ఆనంద్. పెళ్ళంటే ఏదో 3 ముళ్ళు 7 అడుగులు వేసేసి గుడ్డిగా అతనితో కలిసి వెళ్ళిపోవడం కాదు. 100 ఏళ్ల సంతోషాన్నిస్తాడనే నమ్మకంతో ఆ బంధం మొదలవ్వాలి. చైత్ర ఏ ఇంటి కోడలిగా వెళ్ళినా ఆ ఇంటిని అద్భుతంగా తీర్చిదిద్దగలదనే నమ్మకం నాకుంది. ఆ అబ్బాయికి అర్హత ఉందో లేదో తెలుసుకోవడం ముఖ్యం. ఆ విషయంలో నువ్వు చాలా బాగా ఆలోచించావురా ఆనంద్. థ్యాంక్స్ అమ్మా. సరే నాన్న. అది పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే సగం దరిద్రం వదిలిపోతుందనుకుంటే దానికోసం మళ్ళీ ఎంక్వైరీలు మొదలుపెట్టారు. వీళ్ళు చాలా అతి చేస్తున్నారు. ఏంటి విరాజ్, పొద్దున్నే ఫోన్ చేసి అర్జెంటుగా రమ్మన్నావు? నీతో కలిసి జాగింగ్ కి వెళ్దామని. ఏంటో చెప్పు. అసలు రాత్రి ఏం జరిగిందో తెలుసా? ఏం జరిగింది? పీడకలు ఏమైనా వచ్చిందా? పీడకలు వస్తే నిన్నెందుకు పిలుస్తాను? ఎందుకంటే నీకేం వచ్చినా పట్టలేవు కదా. సంతోషం వచ్చినా, కోపం వచ్చినా, బాధ వచ్చినా అన్నింటికి ఎగ్జైట్మెంట్. నాకున్నది ఎగ్జైట్మెంట్ కాదు, డిసప్పాయింట్మెంట్. నిన్న రాత్రి ఏం జరిగిందంటే అలా జస్ట్ మిస్ అయిపోయింది. తనతో పాటు బాయ్ ఫ్రెండ్ కూడా వచ్చుంటాడనే అనుకున్నాను, రాలేదు. ఆ టైంలో ఒంటరిగా ఐస్ క్రీమ్ తినడానికి తను బయటకు ఎందుకు వచ్చినట్టు? ఏమో, కొందరికి కొన్ని వింత వింత అలవాట్లు ఉంటాయి కదా. అలా తనకి అర్ధరాత్రులు రోడ్లు పట్టుకుని ఐస్ క్రీమ్ తింటూ డ్రైవింగ్ చేసే అలవాటు ఉందేమో. నువ్వు చూసినప్పుడు తనేం చేస్తుంది? కారులో కూర్చునుంది. జస్ట్ కూర్చోవడమా లేదా పాటలు వినడమా? ఎవరికోసమైనా వెయిట్ చేయడమా? యాజ్ ఐ సా లెఫ్ట్ సైడ్ విండో దగ్గర కూర్చుని బహుశా ఐస్ క్రీమ్ కోసం వెయిట్ చేస్తుంది. అంటే తను డ్రైవింగ్ సీట్ లో లేదా? లేదు. అయితే డెఫినెట్లీ అతను వచ్చే ఉంటాడు. నువ్వే సరిగ్గా చూసుండవు. ఏ పొట్టి, నీలా నాకేం సైట్ లేదు. నేను చుట్టుపక్కలంతా కంప్లీట్ గా చెక్ చేశాను. అండ్ స్మైలీ ఐస్ క్రీమ్ తిని అక్కడి నుంచి వెళ్లిపోయేంత వరకు నేను అక్కడే ఉన్నాను. ఒకవేళ నువ్వు చెప్పినట్టు తన బాయ్ ఫ్రెండ్ వచ్చే ఉంటే వాడే డ్రైవ్ చేసి తీసుకెళ్లేవాడు కదా. నీ బొంద, అక్కడే నువ్వు పప్పులో కాలేసావు. వాడు కూడా అక్కడే ఎక్కడో ఉండే ఉంటాడు. ఆ స్మైలీనో లేక అతనో నిన్ను చూసుంటారు. తెలివిగా ఒకరికొకరు కమ్యూనికేట్ చేసుకుని ఉంటారు. అతను చిన్నగా అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోయి ఉంటాడు. స్మైలీ ఏమో ఏమీ తెలియనట్టుగా క్యాజువల్ గా ఐస్ క్రీమ్ తీసుకుని డ్రైవ్ చేసుకుంటూ వెళ్లిపోయినట్టుంది.
ఇదేంటి జేమ్స్ బాండ్ 007లా ఇంత డీప్గా అనలైజ్ చేసి మరీ చెప్తుంది. ఈ పొట్టిది చెప్పినట్టే జరుగుంటుందా ఏంటి? జరుగుంటుంది కాదు, జరిగింది అదే. నేను మనసులో అనుకున్న మాట నీకెలా తెలుస్తుంది? సరళకు హోమ్ తెలివితేటలు కదా, అన్నీ తెలిసిపోతూ ఉంటాయి. అంత లేదులే, ఏదో చీకట్లో బాణం వేసి ఉంటావు అంతే. అయినా నా గొప్పతనాన్ని నువ్వెప్పుడు ఒప్పుకున్నావులే, కొత్తగా ఇప్పుడు ఒప్పుకోవడానికి. అబ్బో, ఏదో 2 లాజిక్ పాయింట్ మాట్లాడితే అది గ్రేట్ అయిపోతుందా? చేతికి దొరికిన వాటిని వదిలేస్తే అది గ్రేట్ అయిపోతుందా? నా గ్రేట్నెస్ కే ఇది అవమానం. చూడు, నీకు దిమ్మ తిరిగిపోయే ప్లాన్ వేసేసి వాడిని పట్టుకుంటా నీ చేతే విరాజ్ యువర్ గ్రేట్ అనిపిస్తా. ఏంటి పగటి కళ్ళకంటున్నావా? ఏ పొట్టి, ఏంటి 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 చెప్పు. ఏం లేదు, కొత్త ప్లాన్ ఏదన్నా ఆలోచిద్దామా? ఆలోచించు. కూర్చుంటాను. గుడ్ మార్నింగ్ ఆంటీ. వెరీ బ్యాడ్ మార్నింగ్ స్మైలీ. ఏమైంది ఆంటీ, ఎందుకలా అంటున్నారు? జరుగుతున్న వాటిలో గుడ్ ఎక్కడా కనిపించట్లేదు. బ్యాడే కదా స్మైలీ. అసలు నీకేం చెప్పాను, నువ్వేం చేస్తున్నావు? దేని గురించి ఆంటీ? ఆనంద్తో క్లోజ్ గా ఉండు, పూర్తిగా నీ వైపుకు తిప్పుకోమని చెప్పానా? ఎందుకు అలా జరగడం లేదు? అయ్యో లేదాంటీ, ఆనంద్ ఇదివరకటి కంటే ఇప్పుడు నాతో చాలా క్లోజ్ గా ఉంటున్నాడు. మొన్న నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేసినప్పుడు కూడా ఒక్కదాన్నే ఉన్నానని చాలా కన్సర్న్ చూపించాడు. నా కాలు బెణికితే ఐస్ క్యూబ్ తో మసాజ్ కూడా చేశాడు తెలుసా. నా మీద ఎంత ప్రేమ, ఎంత కేరింగ్ లేకపోతే అలా చేస్తాడు చెప్పండి. నీ మీద అంత ప్రేమ ఉంటే మరి వేరే అమ్మాయి గురించి ఎందుకు అంత కేరింగ్ చూపిస్తున్నాడు? వేరే అమ్మాయా? ఎవరా అండి? ఇంకెవరు, ఆ చైత్ర గురించే. చైత్ర గురించా? అవును స్మైలీ, చైత్రకి ఒక మ్యాచ్ ఫిక్స్ అయింది. చైత్ర చేసుకోబోయే అబ్బాయి ఎలాంటివాడు, అతని బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసుకోమని ఆనంద్ ఒక డిటెక్టివ్ ని అపాయింట్ చేశాడు. అంటే పృథ్వీ గురించి ఎంక్వైరీ చేస్తున్నాడా? ఏమన్నావు స్మైలీ? ఐ మీన్ ఆ అమ్మాయిని చేసుకోబోయే అతని గురించి ఆనంద్ గారు ఎందుకు ఎంక్వైరీ చేయించాలా అని అంటున్నాను అంతే. అదే కదా నాకు మింగుడు పడ్డం లేదు. నీతో పెళ్లి ఫిక్స్ అయితే ఆనంద్ ఆ చైత్ర నుంచి డైవర్ట్ అవుతాడనుకుంటే స్టిల్ తన మీద అదే ఎఫెక్షన్ చూపిస్తున్నాడు. అందుకే ఆనంద్తో నువ్వు రెగ్యులర్గా టచ్లో ఉండు. ఏ చిన్న గ్యాప్ దొరికినా సినిమా అనో షికారనో నీ వెంట తిప్పుకో. ఆనంద్కి నీ ధ్యాస తప్ప వేరొకటి లేకుండా చేసుకో. స్మైలీ, చెప్పేది నీకే, వింటున్నావా? చెప్పండి ఆంటీ, వింటున్నాను. జస్ట్ విని వదిలేయడం కాదు, చెప్పింది చెయ్యి. ఆనంద్ ఒక్కడనే కాదు, గోమతిని కూడా కాకాపడుతూ ఉండు. కాళ్ళు మొక్కడం, పనుల్లో సహాయం చేయడం, తనకిష్టమైనవి చేయడం, ఇలాంటివి చిన్న చిన్నవి చేస్తూ ఉండు చాలు, వాటికే పడిపోతుంది. మై గాడ్, వెంటనే ఈ విషయం పృథ్వీకి చెప్పాలి, లేదంటే మా విషయం బయటపడిపోతుంది. ఏం ఆలోచిస్తున్నావు స్మైలీ? ఆనంద్ గారిని ఎలా ఇంప్రెస్ చేయాలా అని ఆలోచిస్తున్నానండి. 24 hours తన వెంట తిరుగు చాలు, తనే ఇంప్రెస్ అవుతాడు. ఓకే ఆంటీ, అదే పనిలో ఉంటాను. ఇప్పుడే వెళ్ళి ఆనంద్ గారిని కలుస్తాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఆంటీ. హలో బేబీ. ఇక్కడ నో పృథ్వీ. ఐఎమ్ బిజీ ఇన్ సమ్ వర్క్ బేబీ.